హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని తలస్తూ ప్రతిదినం మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 6వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు, యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో దావీదు పలుకుతున్నటువంటి ఒక విలువైన మాట ఏంటంటే, దేవుడు నా విన్నపాన్ని ఆలకించియున్నాడు, దేవుడు నా ప్రార్థనని అంగీకరించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడట దావీదు యొక్క విన్నపాన్ని ఆలకించాడట, అతని ప్రార్థనని అంగీకరించాడట. నిజమే, మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి దేవుడు అంటే ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. ఆయనకున్నటువంటి పేర్లలో ఒక పేరేంటి అంటే ప్రార్థన ఆలకించువాడు అనేది ఆయనకు ఒక నామం. అందుకే 65వ కీర్తన 2వ వచనంలో దావీదు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వస్తారు అని. మన దేవుడు ప్రార్థనని వింటాడు, అంగీకరిస్తాడు, ఆలకించి దేవుడు సహాయపడుతూ ఉంటారు. సహజంగా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులందరూ కూడా ఏం చేస్తారంటే దేవునికి ప్రతి విషయాన్ని తెలియపరుస్తూ ఉంటారు. దేవా, మాకు ఈ సహాయం కావాలి, మేము ఈ శ్రమలో ఉన్నాం, మమ్మల్ని విడిపించండి, కాపాడండి, సహాయపడండి, మాకు డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలని ప్రార్థన చేసి ప్రభువుని అడిగి ప్రభు దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటారు. అయితే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రార్థనని ఆలకించేటటువంటి దేవుడు. దావీదు అంటున్నాడు, నా విన్నపాన్ని దేవుడు ఆలకించాడు, నా ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. నిజమే, అందరి ప్రార్థనలని దేవుడు అంగీకరించాడు. దావీదు ప్రార్థననైతే అంగీకరించాడు, కానీ అందరి ప్రార్థనలని అంగీకరించాడు. చాలామంది విశ్వాసులుగా పిలువబడేటటువంటి వాళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులు ప్రార్థన సహాయాన్ని అడుగుతూ ఉంటారు. వారు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, అది కావాలి, ఇది కావాలి అని. అయితే వారి జీవితాలలో వారు అడిగినటువంటి వాటన్నిటికీ కూడా దేవుడు సహాయం చేయడు. కొన్ని ప్రార్థనలనే దేవుడు వింటాడు, కొంతమంది ప్రార్థనలనే దేవుడు వింటాడు. అదేంటండి? దేవుడు పక్షపాత? ఎందుకని అందరి ప్రార్థనలో వినడు? ఎందుకు అందరికీ సహాయం చేయడు? ఎందుకని వారు చేసినటువంటి ప్రార్థనల్లో కూడా కొన్నిటికి మాత్రమే జవాబు వస్తుంది, అన్నిటికీ రావట్లేదు? ఎందుకని అనంటే పరిశుద్ధ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, దేవుడు పాపుల మనవి ఆలకించడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పాపుల మనవిని ఆలకించడట, పరిశుద్ధుల మనవినే ఆలకిస్తాడు. ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే దైవ చిత్తానుసారంగా ఉంటారో, ఎవరైతే దేవుడు కోరుకున్న రీతిలో జీవిస్తూ వాక్యానుసారంగా బ్రతకటానికి ఆశను చూపిస్తూ అడుగులు వేస్తారో వారి ప్రార్థనని మాత్రమే దేవుడు వింటాడట. పాపం చేసేటటువంటి వారి ప్రార్థన దేవుడు వినడు. ఈనాడు చాలామంది క్రైస్తవులుగా పిలువబడేవాళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులుగా పిలువబడేవాళ్ళు మందిరాల్లోనికి వచ్చి పాటలు పాడుతూ, ఆరాధనలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి కన్నీరు పెట్టేటటువంటి వ్యక్తులు ప్రార్థనలు చేస్తే ఎందుకు దేవుడు వినట్లేదు అంటే, వారందరూ కూడా చాలామంది ప్రజలు పాపములోనే ఉంటున్నారు, అవిధేయతల్లోనే ఉంటున్నారు, దేవునికి అయిష్టమైన కార్యక్రమాలనే చేస్తున్నారు. ఏదైతే వాక్యము చేయొద్దని చెప్పిందో, ఏదైతే వాక్యము ఉండమని చెప్పిందో ఆ రీతిలో ఉండకుండా వ్యతిరేకమైన ధోరణిలోనికి వెళ్ళిపోయి వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, వారికి నచ్చింది చేసుకుంటూ, వారికి ఏది అనిపిస్తే దాని ప్రకారం వెళ్ళిపోతూ ప్రజలు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉండటాన్ని బట్టి దేవుడు ఏ రీతిలోనూ వాళ్ళకి సహాయం చేయలేకపోతున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడే అయినప్పటికీ కూడా అందరి ప్రార్థనలు వినడు. ఎవరైతే దానికి అర్హులుగా ఉంటారో వారి ప్రార్థననే దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మాట మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారా?
అసలు ప్రతిరోజు ప్రార్థన చేసేటటువంటి అలవాటు మీకుందా? దేవునితో మాట్లాడుతూ సంభాషించేటటువంటి ఆ యొక్క సహవాసం, ఆ అన్యోన్య భావం అనేది ఉందా? కలిగి ఉన్నారా? ఒకవేళ అలా ప్రార్థన చేస్తున్నప్పటికీ ఎన్నో నెలల నుంచి అడుగుతున్నా, సంవత్సరాల నుంచి అడుగుతున్నా సమాధానం లేకుండా, దేవుని దగ్గర నుంచి ఎలాంటి సహాయము పొందుకోకుండా ఉన్నారా? అలా అయితే ఒక్కసారి మనల్ని గురించి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు దేవుడు మన ప్రార్థన వినట్లేదు? దావీదు ప్రార్థన విన్న దేవుడు మనకి విని ఎందుకు సహాయం చేయట్లేదు అనే విషయాన్ని ఆలోచించాలి. ఒకవేళ దేవునికి ఏదైనా అవిధేయమైనది, అయిష్టమైనది, దేవుడు వద్దని చెప్పింది మన జీవితాల్లో ఉండి మన జీవితాల్ని ఏలుబడి చేస్తున్నట్లయితే వాటి నుంచి విడుదల పొందటం అనేది మనకి చాలా చాలా అవసరం. అది విడుదల పొందితేనే దేవుడు సహాయం చేస్తాడు. ఆ పాపాన్ని దూరం చేసుకుంటేనే దేవుడు మనకి ప్రార్థనని విని జవాబిస్తాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మాటని గుర్తు చేసి నేను ప్రార్థన చేయాలి అనుకుంటున్నాను. దావీదు దేవుడు నా విన్నపాన్ని విన్నాడు, దేవుడు నా ప్రార్థనని విన్నాడు అని చెప్పేటటువంటి ఈ సమయంలో ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు అంటే, దావీదు చాలా కష్టతరమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు, చాలా ఇబ్బందిలో ఉన్నాడు. మనము ఉదాహరణకి 6వ వచనాన్ని కనుక మనం ఒకసారి చదివితే అక్కడ దావీదు ఇలా అంటున్నాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడండి దావీదు? దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థనను అంగీకరించాడు అని చెప్పటానికి ముందుగా ఈ మాటలను ఆయన పలుకుతున్నాడు. చాలా బాధతో హృదయం నిండిపోయిందట. బాధ కలిగించే వారి చేత అతని హృదయం అంతా కూడా విచారంగా మారిపోయింది. కన్నులు చివికిపోయినట్లుగా అయిపోయాయంట, గుంటలు పడిపోయినట్టుగా అయిపోయాయంట. చాలా ఏడుస్తున్నాడు, చాలా ఏడుస్తున్నాడు. ఎంతగా ఏడుస్తున్నాడంటే ఇక ఈ ఏడవడానికి శక్తి సరిపోనంతగా ఏడుస్తున్నాడు. మూలుగుచు నేను అలసిపోయి ఉన్నాను అంటున్నాడు. మూలుగు అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఇక ఏడ్చి 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 ఏడవలేని శక్తి, ఏడ్చేటటువంటి శక్తి మనకి లేనటువంటి సమయంలో ఇక మనం మూలగటం అనేది స్టార్ట్ చేస్తాం. లోపల లోపల కుమిలిపోతూ బాధ బయటికి చెప్పుకోలేక మూలుగుతూ అలసిపోయి ఉన్నాడట. ప్రతి రాత్రి కూడా కన్నీరు విడుస్తూ నా పరుపుని తేలచేయుచున్నాను అంటున్నాడు. ప్రతి రాత్రి అతను ఏడుస్తూనే తన సమయాన్ని గడుపుతున్నాడట, కన్నీరు పెడుతూనే ఉన్నాడట. పరుపు తేలిపోతుందేమో నా కన్నీళ్ళల్లో పడి, ఆ మాట కూడా అన్నాడు, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. అంటే ఇంకా ఎంతగా ఏడుస్తున్నాడంటే తన శక్తిని మించి అతడు కన్నీరు పెట్టుకుంటూ ఉన్నాడు. చాలా బాధతో ఉన్నాడు. చాలామంది ప్రజలు అతన్ని బాధ పెడుతున్నారు. కానీ ఇతను మాత్రం ఏం చేశాడంటే ప్రార్థన ద్వారా ప్రభువుకి విషయాన్ని తెలియచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నా ప్రార్థనను అంగీకరించాడు, ఆలకించాడని మనం ముందు మాట్లాడుకున్నాం. అతని ప్రార్థనని దేవుడు విన్నాడు అంటే ఇంత బాధలో, ఇంత కష్టంలో, ఏడవటానికి కూడా శక్తి లేనటువంటి సమయంలో దావీదు చేసినటువంటి పనేంటి అంటే కన్నీరు పెట్టి ప్రభువు దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా, ప్రజలు నన్ను బాధ పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడట. దేవుడు ఆ ప్రార్థనను విని అతనికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నావా? రోజు ఏడుస్తూనే మీ జీవితం గడపాల్సిన పరిస్థితి కలిగిందా? పరిస్థితుల్ని బట్టి, మారని వ్యక్తుల్ని బట్టి, జరుగుతున్నటువంటి విషయాలను బట్టి చెప్పుకోలేనటువంటి బాధతో హృదయంలో లోపల అల్లాడిపోతూ నిద్రలేని సమయాలు, నిద్రలేనటువంటి రాత్రుల్ని గడుపుతూ ఉన్నారా? దావీదులాగే ప్రతి రాత్రి కూడా కన్నీటితో పడుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? అలా అయితే ఈ ఉదయకాల సమయం ఒక మంచి మాటని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. దావీదు అలాంటి పరిస్థితుల్లో, అంత కష్టతరమైన సమయంలో తనకి కలిగినటువంటి బాధని దేవుడికి చెప్పుకున్నాడు. దేవుని దగ్గర బహు వినయంగా మొరపెట్టుకున్నాడని రాస్తుంది బైబిల్ గ్రంథంలో. నాకు కలిగిన బాధని బహు వినయంగా నేను దేవునికి తెలియచేశాను అని చెప్పాడు. కష్టం వస్తే, బాధ వస్తే మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఏమనుకుంటారో, మా పరువు పోతుందేమో, మా విలువ తగ్గిపోతుందేమో, మమ్మల్ని గురించి అసహించుకుంటారేమో,
ఏమవుతుందో ఏమనుకుంటారో ఎందుకులే అని చెప్పి మనసులోనే ఉంచుకొని లోపల కుమిలి 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 బాధపడుతూ నిద్ర లేకుండా తిండి లేకుండా అల్లాడిపోతున్నట్లయితే ఈ ఉదయకాల సమయం ఒక మంచి మాటని మీకు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మీకు కలిగిన సమస్త బాధని అది ఏదైనా సరే దేవుడు తీరుస్తాడు. ప్రభువుకి తెలియచేయండి, ప్రార్థనాపూర్వకంగా అడగండి. ఒక్కసారి మీరున్న స్థలంలోనే మోకరించి, ప్రభువా మిమ్మల్ని మేము నమ్ముతున్నాం, మీరు కోరినట్టుగా మేము ఉంటాము, మమ్మల్ని ఈ సమస్య నుంచి విడిపించండి, మాకు ఈ కష్టం నుంచి విడుదల ఇవ్వండి, ఈ మనోదుఖం నుంచి విడుదల ఇవ్వండి అని కన్నీటితో కనుక మనం ప్రార్థన చేసుకుంటూ దేవునిని అడగగలిగితే, దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడగలిగితే తప్పకుండా దావీదుకు సహాయపడిన దేవుడు, ప్రార్థనని అంగీకరించినటువంటి దేవుడు మనల్ని కూడా కనికరించి మన విషయంలో కూడా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రభు పాదాల దగ్గర మీ సమస్యను పెట్టండి, మీ కన్నీరు విడవండి. తప్పకుండా దేవుడు మీ ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలని చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దావీదు బహుదుఖంలో ఉన్నాడయ్యా, చాలా బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. అలాంటి సమయంలో అతడు నీ దగ్గర కన్నీరు కారుస్తూ ప్రార్థనాపూర్వకంగా తన యొక్క విషయాన్ని మీకు తెలియచేసినప్పుడు ఆశ్చర్యకరంగా ప్రార్థనను అంగీకరించి నీ సహాయాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం ఎంతమంది అయితే ఈ మాటల్ని విని వారికి కలిగినటువంటి బాధని మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తూ ఉన్నారో, సహాయం చేయి ప్రభువా అంటూ ఆశతో మనసులో నీ సన్నిధిలో కోరుకుంటూ ఉన్నారో, వారందరికీ కూడా నీ యొక్క అమూల్యమైన సహాయాన్ని అనుగ్రహించండి. ఈ ఉదయకాలపు దీవెనలతో దీవించి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఆశీర్వదించి నీ మేలులతో నింపి నీ ద్వారా కలిగేటటువంటి సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమల్ని కలిగి ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఈ రోజంతా కూడా తండ్రి మా ప్రజలకు మీరు తోడుగా ఉండండి. పనులలో క్షేమాన్ని దయచేయండి, కాపుదల దయచేయండి. ఏ కీడు వారి దరిదాపుల్లోనికి రాకుండా సహాయపడండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా మీరు తోడుగుండండి. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి. పిల్లలందరి చుట్టూ మీ దేవదూతల్ని కంచెవేసి కాపాడి సహాయం చేయమని వేడుకుంటూ మా దేశాన్ని, మా ప్రజల్ని ఆశీర్వదించి అన్ని రీతిలుగా దీవించమని ప్రార్థిస్తూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.